వినిపించింది. మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ రియాజ్ గారు. హలో అండి, గుడ్ మార్నింగ్ రియాజ్ గారు. కవిత గారు నమస్కారం. మీకు ప్రేక్షకులకు వీక్షకులు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశారా కేరళ ఎలా వస్తుంది ఏంటి అనేది? కేరళ విషయానికి వస్తే కేరళ విషయంలో పూర్తిగా స్పష్టత ఉందండి. ఓకే, దానికి కారణం ఏంటంటే గత రాజకీయ చరిత్రను కేరళ రాష్ట్రంలో చూసినప్పుడు ఏ పక్షం కూడా సంపూర్ణంగా వన్ టర్మ్ తర్వాత సెకండ్ టర్మ్లోకి అధికారంలోకి వచ్చే సందర్భాలు కేరళలో చాలా తక్కువ. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సిపిఎం నాయకులు ఎవరైతే విజయన్ గారు ఉన్నారో వారు ఓ కొత్త రిమార్క్ తీసుకొచ్చారు. తన మార్కబుల్ ఏంటంటే రెండోసారి కూడా పవర్లోకి వచ్చారు. సెకండ్ టైం పవర్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అట్లాగే సిపిఎం పార్టీలో లెఫ్ట్ పార్టీలో ఉండే రెండవ శ్రేణి నాయకత్వం ఏదైతుందో దాన్ని వెనుకకు నెట్టేస్తాడనే ఒక అభియోగం కూడా వచ్చింది. ప్రధానంగా శబరిమలకి సంబంధించిన గోల్డ్ స్కామ్లో వారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మనకు చాలా అంశాలు, చాలా దర్యాప్తు సంస్థలు బయటకు వచ్చాయి. ఆ నేపథ్యంలో బీజేపీతో కొంత సఖ్యతగా ఉన్నాడు కాబట్టి ఆ స్కామ్ల విషయాన్ని బయటకు తీసుకురావడంలో సిబిఐ లాంటి సంస్థల్ని బీజేపీ ఎక్కడ కూడా కొంచెం అణచివేసిందనే అభిప్రాయాలు కూడా కేరళలో ఉన్నాయి. వీటన్నిటిని మేము ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం చేయగలిగాం. రెండో అంశం ఏంటంటే అక్కడ బలమైన నాయకత్వం ఉంది కేరళలో. గత ఎన్నికల్లో ఆ బలమైన నాయకత్వాన్ని మేము యునైట్ చేయడంలో కొంత వైఫల్యం చెందాం. ఈసారి ఆ నాయకత్వాన్ని వన్ సైడ్ తీసుకొచ్చాం. అన్నిటికన్నా కీలకమైన విషయం కేరళ మా విజయానికి ఏంటంటే రాహుల్ గాంధీ గారికి సంబంధించిన బేసిక్ ప్రాతినిధ్యం. అంటే వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గారు గతంలో గెలిచిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా గెలిచిన తర్వాత మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో వారు యూపీ నుంచి రిప్రజెంట్ చేసే క్రమంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ భారీ మెజార్టీ మీద కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో ఏమైపోయిందంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేత బీజేపీకి ధీటుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారతదేశంలో దాని అత్యున్నత, దాని టాప్ అంటే అపెక్స్ నేత కేరళ నుంచి రిప్రజెంట్ చేయడం ఏదైతుందో అక్కడ ప్రజలకు మా పట్ల ఒక భరోసాను కూడా కలిగించింది. ఇవన్నీ అందుకు క్లియర్ కనబడుతుంది కదా. ఇప్పుడు గతంలో రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహించక ముందుకు మా పాత్ర ఏంటి కేరళలో, రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ప్రియాంక గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కేరళలో వచ్చిన మార్పులు ఏంటి మన కళ్ళ ఎదురుగా కనబడతా ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్. అంటే జనరల్గా సహజంగా ఎట్లా ఉంటుందంటే గెలుపుకి అనేక కారణాలు ఉంటాయి, ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. కేరళ విషయానికి వచ్చినప్పుడు సహజంగా అక్కడ ఎప్పటికీ ప్రభుత్వాలను మార్చే పనితీరు కానీ లేదా ఈరోజు అంటే మొట్టమొదటి నుంచి కూడా అక్కడ ఉంది ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఉండే బ్యాటిలే కేరళ. ఇప్పుడు ఈసారి ఏమైపోయిందంటే మేము దాన్ని చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేసుకున్నాం. దీంతో పాటుగా తెలంగాణ నుంచి మా ప్రియతమ ముఖ్యమంత్రి అక్కడికి పోయి చాలా చరిస్మాటిక్గా మాట్లాడడం, ఈరోజు మొత్తం భారతదేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల్లో కొంచెం డైనమిక్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక గుర్తింపు వచ్చింది. ఇవన్నీ మాకు కలిసి వచ్చిన అవకాశాలుగా మేము చూస్తున్నాం కవిత గారు. ఓకే, సో మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా ఫలితాలు అంటే మా ఎక్సర్సైజ్ కూడా ఆ రూపంలో జరిగింది. కేరళ మీద మాకు స్పెషల్ ఫోకస్ వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో మేము మేజర్ రోల్ కాదు మాది. కారణం ఏంటంటే అక్కడ మేము డిఎంకే అలయన్స్లో ఒక భాగస్వామ్య పక్షం మాత్రమే 28 సీట్లకు పోటీ చేశాం. మాతో పాటుగా సిపిఎం మిగతా పార్టీలు ఉన్నాయి. కానీ అదే కేరళ విషయానికి వస్తే సరే మిగతా భాగస్వామ్య పక్షాలు మాతో ఉన్నా కూడా కేరళలో మొత్తం రైల్కి మేమే ఇంజన్. కాబట్టి సహజంగా మా వేగం మీదనే మిగతా ప్రతిపక్షాలు మాతో కలిసిన పక్షాల యొక్క ప్రయాణం ఉంటుంది. కాబట్టి కేరళలో మేము సక్సెస్ కాగలిగాం. సో తమిళనాడులో మీరు రైల్లో ఒక బోగి అయినప్పటికీ కూడా ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగానే కనిపిస్తోంది డిఎంకే అనేది. తమిళనాడు పర్టికులర్గా టీవీకే 99 అంటే ఒక సెంచరీ మార్క్ దగ్గరికి వెళ్తుంది. ఆ ట్రెండ్స్ కనిపిస్తుంది. ఏఐడిఎంకే 68 స్థానాల్లో లీడింగ్లో ఉంది, డిఎంకే 51 స్థానాలు. అక్కడ ఏమైంది? స్టాలిన్ని యాక్సెప్ట్ చేయలేదా లేకుంటే విజయ్ని కోరుకున్నారా? ఇక్కడ రెండు చాలా కీలకమైన అంశాన్ని, కీలకమైన ప్రశ్న కూడా మీరు రేజ్ చేశారు. వాస్తవంగా తమిళనాడులో కానీ కేరళలో కానీ 5 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉండేది అంత సులభమైన విషయం కాదు. వాటి పొలిటికల్ చరిత్ర, వాటి పొలిటికల్ ప్రొఫైల్ ఆ విషయాన్ని చెప్తా ఉన్నాయి. ఇక్కడ కూడా స్టాలిన్ మొదటిసారి మాత్రమే కాకుండా రెండోసారి కూడా భారీ మెజార్టీతో గెలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అయితే తమిళనాడులో కొన్ని కీలకమైన పరిణామాలు మీతో షేర్ చేసుకోవాలి. అవేంటంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విధానాలు అక్కడ ద్రవిడవాదాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలు ఇచ్చాయి. ఒకటి, హిందీకి సంబంధించిన అంశాల మీద పదే హిందీ అంశాల మీద అమిత్ షా గారు కామెంట్ చేయడం ఏదైతుందో తమిళ్ యూనిటీ వైపు వాళ్ళని ప్రజల్ని మరొకసారి మళ్ళించింది. రెండో అంశం ఏదైతుందో డీలిమిటేషన్ ఏదైతుందో ఇది కనుక అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందనే విషయం మీద కూడా తమిళ ప్రజలు సీరియస్గా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ద్రవిడవాదాన్ని వినిపించడంలో స్టాలిన్ కన్నా బలమైన వాదాన్ని వినిపించడంలో టీవీకే విజయ్ సక్సెస్ అయినాడని మేము అనుకుంటున్నాం. దానికి కారణం ఉన్నది. అదేంటంటే
బీజేపీ చాలా సందర్భాల్లో ఆయన సినిమా రిలీజ్ విషయంలో కానీ మిగతా సందర్భంలో కానీ విజయ్ని తన భాగస్వామ్య పక్షంగా చేసుకోవాలని ఒక ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు పొలిటికల్ డెవలప్మెంట్ చూడండి. కానీ ఎక్కడ కూడా విజయ్ బీజేపీ పోల్లోకి పోయే ప్రయత్నం చేయలేదు. స్ట్రాటజికల్గా అతను తీసుకున్న సరైన నిర్ణయం. రెండోది ఏంటంటే ఏఐడిఎంకే కూడా టీవీకే బీజేపీ దీంతో కాకుండా ఒకవేళ బీజేపీని అవసరం వదులుకుంటాం టీవీకేతో మేము ఉంటామన్న ప్రకటన చేసినా కూడా విజయ్ నేనే డిఎంకే ఓడగొట్టే కాన్ఫిడెన్స్ ఆయన చూపెట్టగలిగాడు. ఆ చూపెట్టడంలో సక్సెస్ అయినాడు. అన్నిటికన్నా కీలకమైన విషయం ఏంటంటే క్రౌడ్ పుల్లింగ్లో, అంటే మనం ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం చూసినప్పుడు క్రౌడ్ పుల్లింగ్ ఏదైతే మనం జాగ్రత్తగా చూస్తే ఈ క్రౌడ్ పుల్లింగ్లో విజయ్కి వచ్చినంత క్రౌడ్ వేరే ఏ రాజకీయ పార్టీలోకి వచ్చే సందర్భాలు కూడా మనకు రాలేదు. తర్వాత మనకి జోసెఫ్ స్టాలిన్ ఇక్కడ మనకు కనపడతా ఉంటే అక్కడ మనకు కనిపించే విజయ్ కూడా దాదాపు అదే పేరుతో బయటకు వచ్చాడు. దాంతో ఏమైపోయిందంటే ఈసారి అంటే వీసీకే బేసికల్గా దళిత్ ఓరియంటేషన్ ఓట్లు కూడా విపరీతంగా ఉంటాయి. దానికి వీసీకే రిప్రజెంట్ చేసుకుంటూ వస్తుంది. వీసీకే డిఎంకేతో ఉంది. కానీ దానికన్నా బలంగా ఆ సెక్షన్లోకి పోగలిగినాడు. ఒకటి ద్రవిడవాదాన్ని చాలా బలంగా వినిపించడం, రెండోది ఏదైతుందో తనకున్న సినిమా గ్లామర్. అయితే బహుశా నేను అంటే ఇప్పుడు అన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ బేస్ చేసుకున్న ట్రెండ్స్ మనం చూస్తున్నాం. ఇంకొక 60 నిమిషాలు దాటితే రియల్ ఓటింగ్ ఉంటుంది. కొన్ని ఇట్లా కనబడతా ఉంది. అయితే ఓవరాల్గా మనకేం కనపడతా ఉందంటే విజయ్కి ప్రధానంగా జంజీ అంటే ఈరోజు ఏదైతే 25 ఇయర్స్ లోపల ఉండే యూత్ ఏదైతే ఉందో వాళ్ళ కనెక్ట్ అయినట్టు కనబడుతున్నది. రెండోది మహిళలు కూడా విపరీతంగా టీవీకి అంటే ఎలక్షన్స్ అయిపోయినాక చాలామంది, మేము కూడా మా పార్టీ కార్యకర్తలు చాలామంది పనిచేశారు. మేము కూడా పుదుచ్చేరికి నేను ఎలక్షన్ అబ్జర్వర్గా పోయినప్పుడు జనరల్గా మాకు అనిపించింది ఏంటంటే విజయ్ ఇంపాక్ట్ అనేది యూత్ మీద బలంగా ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మహిళలు ఈసారి విజయ్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. మూడో కీలకమైన విషయం ఏంటంటే ద్రవిడవాదాన్ని ఎక్కడ కూడా వెనుకకు పోకుండా బలంగా వినిపించే ప్రయత్నం చేయడం, బీజేపీతో పొత్తును రిజెక్ట్ చేయడం, ఏఐడిఎంకే పోల్డ్కి పోకపోవడం వల్ల అతను ఒక ఇండిపెండెంట్ లీడర్గా చూశాను. కొన్ని 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా భారతదేశంలో అంటే అది మంచిదే కూడా. జనరల్గా ఏంటంటే ఒక 10 ఇయర్స్ తర్వాత ప్రజలు మార్పు కోరుకునే సందర్భాలు ఉండడం అనేది డెమోక్రసీకి మంచిదే. కానీ స్టాలిన్ కూడా బలమైన నాయకుడే. ఆ నేపథ్యంలో స్టాలిన్ వ్యతిరేక ఓటుని టీవీకి అంటే స్టాలిన్ ఇప్పుడు మీరు చూసినట్టుగా స్టాలిన్ అంటే ఈ కూటమి థర్డ్కి ఉంది కాబట్టి బేసికల్గా ఉంది. ఇక సరే కేరళ విషయంలో కానీ తమిళనాడు విషయంలో ఈరోజు బెంగాల్ విషయంలో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే అస్సాం విషయంతో పోల్చినా కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే మా పర్ఫార్మెన్స్ కొంచెం మెరుగుపడింది. కేరళలో భారీ మెజార్టీతోటి మేము పవర్లోకి రాబోతున్నాం అన్న విషయం క్లియర్గా ఇండికేషన్ అయింది. అస్సాంలో కూడా ఒకప్పుడు 22 సీట్స్లో ఉండే, ఇప్పుడు మేము దాదాపుగా 30 సీట్స్లో మేము లీడింగ్లో కనబడ్డాం. బెంగాల్లో మేము 0గా ఉండే, ఈసారి దాదాపుగా 6-7 స్థానాల్లో మేము లీడింగ్లో ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఏదైనా కూడా ప్రజల తీర్పును మనం గౌరవించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళంగా ఎవరైనా చేయాలి. కానీ తమిళనాడులో ఇప్పుడు ఈ రిజల్ట్ ఏదైతుందో నాకు తెలిసి 5-6 ప్రముఖ సర్వేలు ఉంటే ఒక్క సర్వే మాత్రమే టీవీకి ఎడ్జ్ పెట్టాయి. మిగతా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అవన్నీ కూడా బోర్ల పక్కన పడిపోయినాయి. కాబట్టి మనకి ఏమర్థం అవుతా ఉందంటే భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశంలో భిన్నత్వం విపరీతంగా ప్రిడామినేట్ చేసే దేశంలో మనము ఊహించడం అనేది అంత ఈజీ అంశంగా మనకు అనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే రిసార్ట్లు, క్యాంపు రాజకీయాలు వీటన్నిటికీ ముందే విజయ్ రెడీగా ఉన్నట్టు కనిపించింది. ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. ఎగ్జిట్ పోల్కి అందనప్పటికీ కూడా అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది విజయ్ యాక్సెప్ట్ చేశారో. ముందు నుంచి కూడా రిసార్ట్లో తనకున్నటువంటి అభ్యర్థులను తీసుకెళ్ళి అందులో ఉంచాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడేమో ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బెంగాల్ విషయం మీద కూడా కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా. అండ్ బెంగాల్కి వెళ్లే ముందు ఒకసారి పుదుచ్చేరి కూడా, ఎలాగో మనం విజయ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పుదుచ్చేరిలో బీజేపీతో ఉన్నటువంటి ఎన్ఆర్సీ 6 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తే కాంగ్రెస్ 2 స్థానాల్లో ఉంది, టీవీకే 4 స్థానాల్లో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా టీవీకే విజయ్ క్యాంపెయిన్ చేశారు, తన అభ్యర్థులు నిలబెట్టారు. అక్కడ కూడా 4 స్థానాల్లో ఉండడానికి 30 స్థానాలే అయినప్పటికీ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అనేది 16 స్థానాల్లో. అందులో కూడా ఇక్కడ కింగ్ మేకర్ అవ్వబోతున్నాడు. తమిళనాడులో ఆల్రెడీ కింగ్ అయ్యారనేది ఇప్పుడు అందుతున్నటువంటి ట్రెండ్స్ బట్టి చూస్తే తెలుస్తోంది. కింగ్ మేకర్గా పుదుచ్చేరిలో ఉండబోతున్నారు. అంటే కవిత గారు, వాస్తవంగా నేను పుదుచ్చేరిని పరిశీలించినప్పుడు సరే అక్కడ మంచి టూరిజం స్పాట్ కూడా. జనరల్గా మేము అక్కడ భోజనం చేస్తున్నప్పుడు లేదా జనరల్గా జనాల్లో టూరిజం కోసం తిరుగుతున్నప్పుడు యూత్లో నాకు దాదాపుగా 70% విజయ్ని సపోర్ట్ చేసినట్టుగా కనపడ్డది. ఎందుకంటే తమిళనాడు మీరు పుదుచ్చేరి తీసుకున్నప్పుడు సరే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇప్పుడు అక్కడ ఉన్న
ప్రధానంగా పుదుచ్చేరిలో మనకి రంగస్వామి గారు కానీ ఇప్పుడు ఎగ్జిస్ట్ సీఎం కానీ వీళ్ళందరూ కూడా 70 years క్రాస్ అయిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ యూత్ ఏదైతే ఉందో అది విజయ్ వైపుగా ఎక్కువ కనెక్ట్ అయ్యి తమిళనాడులో కన్నా అసలు పుదుచ్చేరిలోనే విజయ్కి ఫాలోయింగ్ ఎక్కువ ఉందా అని కూడా అనిపించింది. అది ఇప్పుడు చాలా సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏనే పుదుచ్చేరిలో చాలా సునాయాసంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అంటున్నారు. కానీ నేను కొంచెం భిన్నమైన అభిప్రాయం, ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష పరిశీలనలో ఉన్నాను కాబట్టి నాకు అనిపిస్తుంటే అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. బహుశా విజయ్కి మేము సపోర్ట్ చేయడం, మాకు విజయ్ సపోర్ట్ చేయడము, ఆ కోణంలో అధికార మార్పు జరగడానికి కూడా ఉంటుంది. వాళ్ళకు వచ్చే సీట్లు కూడా మీరు చూడండి చివరి వరకు. ఎందుకోసం అంటే అక్కడ ఈ రంగస్వామికి సంబంధించిన ఇమేజ్ కూడా ఉంది. కానీ అదే సందర్భంలో కాంగ్రెస్ డిఎంకేతో కలిసి పోటీ చేసింది. దాదాపు సమౌజీలుగానే ఉంటారు వాళ్ళు. ఉన్న క్రమంలో విజయ్కి వచ్చే ఆ 2-3 సీట్లు ఉన్నాయి, మొత్తం 30 సీట్లకు సంబంధించి ఎన్నిక కాబట్టి 16 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే మీరు బీజేపీ ఎన్డీఏ కూటమికి ఎన్ని ఉన్నాయో దానికి వ్యతిరేక కూటమి కూడా అన్నే ఓట్లు కనబడుతూ ఉంటాయి కదా, విడివిడిగా ఉన్నాయి. అందుకోసం అవి కలిసినప్పుడు ఏమైందంటే చాలా సునాయాసంగా పుదుచ్చేరిలో ఇప్పుడున్న యూడిఎఫ్ పవర్లోకి వస్తుందనే విషయం ఏదో ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అవి ఆ తలకిందులు కూడా అయ్యే అవకాశం ఉంది. కంఫర్టబుల్ కేక్ వాక్ లాగా మాత్రం పుదుచ్చేరి ఎన్నికల రిజల్ట్ చివరి వరకు ఉండే అవకాశం మాత్రం ఉండదండి. అది నేను బలంగా చెప్పగలుగుతాను. సో యాజ్ ఇట్ ఈస్ గా అస్సాంలో రిటైన్ చేసుకున్నట్టుగా పుదుచ్చేరిలో రిటైన్ చేసుకుంటుందా అంటే అది డౌట్. అవకాశాలు ఉండవండి, మీరు చూస్తుంటండి. మనకు చివరి వరకు ఇంకో 1 hour తర్వాత ఇంకో 60 minutes తర్వాత చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ అస్సాం దగ్గరికి వెళ్తే అస్సాంలో బీజేపీ 95 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో అంటే -8లో కనిపిస్తోంది. అస్సాం 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది గతంతో పోలిస్తే అనేది. అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీ ఏయుడిఎఫ్ ఒక స్థానంలో అయితే ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ హిమంత బిశ్వ శర్మ సర్కార్ 3rd టైం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. అంటే హిమంత బిశ్వ మీద మీరు విపరీతమైనటువంటి ఆరోపణలు చేశారు, కాంగ్రెస్ తరఫున తీవ్ర ఆరోపణలు అనేవి కనిపించాయి. బట్ అక్కడ ప్రజలు దాన్ని అంగీకరించలేదా, ఓటేస్తున్నారు అంటే? ఇక్కడ 2 విషయాలండి కవిత గారు. ఎప్పుడైనా కూడా పోలరైజేషన్ జరిగినప్పుడు అంటే ప్రజలు వర్గాలుగా విడిపోయినప్పుడు వాస్తవాలు మరుగున పడిపోతూ ఉంటాయి. వర్గాలకు సంబంధించిన ప్రయోజనాలే ప్రధాన ప్రయోజనంగా జరుగుతూ ఉంటాయి. అక్కడ బద్రుద్దీన్ అజ్మల్ అనే ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. అంటే దాదాపుగా అస్సాంలో ఒక 24 నుంచి 30% ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకేంటంటే మనకి లోయర్ అస్సాంలో కానీ బ్యారక్ వ్యాలీలో కానీ ముస్లిం పాపులేషన్ అనేది ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అయితే లాస్ట్ టైం ఎలక్షన్లో మేము చేసిన పార్టీ పరంగా మేము తర్వాత కూడా ప్రకటించాం దాన్ని. అదేంటంటే వీళ్ళు ఎవరైతే మనకి యూడిఎఫ్ ఫ్రంట్గా ఉండే, మనకి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఉండే బద్రుద్దీన్ అజ్మల్ తోటి మేము కలిసి ప్రయాణం చేసాం. చేసేసరికి ఏమైపోయిందంటే ఈ బద్రుద్దీన్ అజ్మల్ ప్రధానంగా మియా ముస్లిమ్స్ అంటే బెంగాల్ నుంచి ఎవరైతే సెటిల్ అవుతుందో వాళ్ళని మియా ముస్లిమ్స్ అనే పేరుతోటి ఇప్పుడు బ్యారక్ వ్యాలీలో కానీ లోయర్ అస్సాంలో పిలుస్తూ ఉంటారు. దాన్ని బీజేపీ బాగా ఎన్కరేజ్ చేసేసి మమ్మల్ని బేసికల్గా బద్రుద్దీన్ అజ్మల్తో కలిసి పోటీ చేసే పార్టీగా చిత్రీకరించింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మేము అతని నుంచి మేము బయటకు వచ్చి ఇండిపెండెంట్ పోటీ చేసాం, మా పర్ఫార్మెన్స్ పెరిగింది. లాస్ట్ టైం మాకున్న సీట్లు 22 సీట్లు అండి మాకు. ఈసారి మేము సరే అస్సాంలో మేము గెలుస్తామని మేము బలంగా చెప్పలేకపోయినాం, కానీ మేము మాత్రం చాలా బలమైన పోటీ ఇస్తాం, మా స్థానాల సంఖ్య పెరుగుతుందనే నమ్మకం మీద మేము ఉన్నాం. మీరు చివరి వరకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ గతంలో మేము చేసే పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే అది పెరిగే అవకాశం ఉంది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా అక్కడ అధికారంలో ఉన్న హేమంత్ బిశ్వాస్ బాగా కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయడానికి కోసం పూర్తిగా అది చేశాడు. మేము కన్సల్టేట్ కోసం ప్రయత్నం చేశాం మేము. అందుకోసము సరే ఒకవేళ అస్సాంలో ఇప్పుడు అధికారంలో ఎన్డీఏ పవర్లో మళ్ళీ కంటిన్యూ అయినా కూడా మా బలం మాత్రం చివరిలో పెరగడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో ఆశాభావంతో మేము ఉన్నాం. సో మీరు చాలా ఆసక్తిగా మీరు చూస్తున్నారు, దేశమంతా ఉంది, అందులో పార్టీలు కూడా